ఇటువంటి సబ్జెక్ట్ని టచ్ చేస్తే ఏదైనా కీడు జరుగుతుంది అనేటువంటి సెంటిమెంట్ తోటి చాలామంది వెనక్కి వెళ్ళారు. నిజంగా ఇలాంటిది ఆ గుప్త నిధులు కానివ్వండి, ఈ యొక్క దేవుడు సంబంధించిన వాటి చేసేటప్పుడు ఏంటంటే రకరకాల ఏదైనా జరగకూడదు జరిగితే అది చేశాం కాబట్టి జరిగింది అనేటువంటి ఒక ఇది ఉంటుంది. మనం చూసాం చంద్రముఖి సినిమా తర్వాత చంద్రముఖి 2ని తీసేటప్పుడు దానికి సంబంధించిన అనంతనాగ్ ఆ టైంలో చనిపోవటం, దానికి సంబంధించినటువంటి సినిమా షూటింగ్ సమయంలో 2-3 చనిపోయినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇదేదో సెంటిమెంటల్గా అనుకుంటారు. ఈ చూసాం ఏమైతే రీసెంట్గా కూడా కాంతారా సంబంధించి కూడా సెకండ్ సినిమా ఏదైతే ఉందో ప్రిక్వెల్ షూటింగ్ జరుగుతున్న క్రమంలో 2 గుండెపోటుతో చనిపోవడం, అలానే హీరో షూటింగ్ చేసేటువంటి పడవ మునిగిపోవడం, కెమెరా మొత్తం నీళ్ళలో మునిగిపోవడం, ఇలా రకరకాల జరుగుతూ ఉంటాయి. వీటికి ఏంటంటే ఒక సెంటిమెంట్ని యాడ్ చేసి ఇందువల్లే జరిగింది అనేది అంటారు. సో అందుకోసం కావచ్చు ఇంతవరకు కూడా ఇన్ని 10-15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి ఆ యొక్క నిధులు వెలికి తీసినటువంటి ఒక సబ్జెక్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ బికాజ్ ఆఫ్ ఇటువంటి సెంటిమెంట్ వల్లనే ఎవరు ముందుకు వచ్చి ఉండకపోవచ్చు. కానీ వీళ్ళు ధైర్యం చేసి ఈ యొక్క అభిషేక్ విరాట్ కర్ణ ఈ కొత్త కుర్రాడు హీరోగా ఈ యొక్క భారీ బడ్జెట్ తోటే ఓన్లీ సెట్కే 10 కోట్లు అంటున్నారు. ఈ లెక్కన 50 to 60 crores బహుశా దీనికి ఈజీగా ఖర్చు అవుతుంది. అంత భారీ బడ్జెట్ తోటి కొత్త హీరోతోటి ఈ యొక్క ప్రొడ్యూసర్ సాహసం చేస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా కూడా చూద్దాం. ఇలాంటి సబ్జెక్ట్స్ క్లిక్ అయితే మంచి సూపర్ హిట్ అవుతాయి. దీంట్లో సస్పెన్స్ ఉంటుంది, మైథలాజికల్ టచ్ ఉంటుంది. ఇంకోటి దాంతోపాటుగా ఆ యొక్క గోల్డ్ నిధి అనగానే ఒక ట్రెజర్ హంట్ సంబంధించినటువంటి స్టోరీ కాబట్టి ఖచ్చితంగా ఇది ఆకట్టుకుంటుంది. ఏమాత్రం స్క్రీన్ ప్లే కొద్దిగా బాగా చేసినా కూడా మంచి కాస్టింగ్ తోటి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సినిమా హిట్ కావడానికి 100% అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఈ టీంకి ఆల్ ద బెస్ట్ చెప్దాం.